మన ఏఎన్ఎన్ చలో. ఇక మరి ముందుగాల మహాపత్రికను తీసుకుందాం. మహాపత్రికలో ఏముందయ్యా? రుణమాఫీ జరగలే, ఓటమి భయంతోనే తమిళనాడులో కొత్త డ్రామా. ఇక ఈ కోయిలాగా మంచిగా లెంకలు కొడుతుంది. ఇది రుణమాఫీ మొత్తమే జరగలే, నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాలు. రేమాన్కు జ్వరం వచ్చిందట. సరే, ఇక అసలైనది ఆయమన్న వార్త ఏమొచ్చిందయ్యా అంటే, కేసీఆర్ ఎవరికి జాతిపిత? మరి ఈ పెద్ద మనిషి ఎక్కడ అన్నాడు, ఏంది ఏం కథ? దోచుకున్నోళ్ళు అవుతారా, త్యాగం చేసేవాళ్ళు అవుతారా జాతిపిత? అధికారిక కార్యక్రమాల్లో తిడతాడని హరీష్ రావు అంటున్నాడు. ఇలా మాట్లాడితే తిట్టకుండా ఏం చెయ్యాలి? తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్. పిల్ల కాకులతో ఎందుకు, అసలైన వాళ్ళని రమ్మానండి. ఏ ప్రాజెక్టు గురించి అయినా చర్చకు రెడీ. ఇది ఇంటర్వెల్ మాత్రమే. ఓహో, ఇంకా ముసుళ్ళ పండుగ ముందరనే ఉందటంలో. అసలైన సినిమా ముందుంది. స్టేషన్ గన్పూర్ సభలో కేసీఆర్ హరీష్పై రేవంత్ రెడ్డి నిప్పులు. స్టేషన్ గన్పూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అయితే కేసీఆర్ ఎవరికి జాతిపిత? కేసీఆర్ ఎవరికి జాతిపిత అనేది ఇప్పుడు ప్రశ్న ఇక తొలుస్తూ ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని మాజీ మంత్రి హరీష్ రావు అనడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. జాతిపితకు కేసీఆర్కు ఏమైనా పోలిక ఉందా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా హరీష్ రావు అంటూ చురకలు అంటించారు. నిజమైన జాతిపిత దళితవాడల్లో జీవితం గడిపారని మన హరీష్ రావు చెప్పే జాతిపిత ఫామ్ హౌస్లో పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పుకొచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ శివునిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసిండు. మొత్తానికి ఇక ఇప్పుడు ఈ ప్రశ్న యావత్ తెలంగాణ జనాలలో వాళ్ళ గుండెలలో మెదులుతున్న ప్రశ్న. ఎవరు? కేసీఆర్ ఎవరికి జాతిపిత? ఇక ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఎవరు? బీఆర్ఎస్ కోయిలాగలు ఏమంటాయంటే, తెలంగాణ జాతిపిత మా కోయిలాగే. ఇక ఇలా హరీష్ రావు బాంబు వేలనే పేల్చిండట. తెలంగాణ జాతిపిత మా మామే. తెలంగాణ జాతిపిత ఎవరయ్యా అంటే మా మామే అని ఇప్పుడు హరీష్ రావు సంకలు గుద్దుకుంటుండాట. మొత్తానికి చలో, మొత్తానికి హరీష్ రావు తెలంగాణ జాతిపిత అని ఇప్పుడు సంకలు గుద్దుకుంటుండాట. మరి ఎట్లా, ఏంది, ఏం కథ అనేది మనకు తెలిసిన రెండు ముచ్చట్లు ఒక్కసారి మనం కూడా ఇక పాత ముచ్చట్లు అన్నీ జర్ర నెమరేసుకుందాం. మరి ఎట్లా జాతిపిత అని ఎందుకు అంటుండు అంటే ఒక మాట అంటారు వాళ్ళు. ఏమంటారు? సావు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ సాధించుకొచ్చింది ఈ కోయాగా కేసీరావు. ఇక ఈ ముచ్చట మాత్రం వాళ్ళు మానక మరవక ముంగటేస్తారు. ఏది? సావు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ సాధించుండు. అయితే ఇక సకల జనుల సమ్మె లేదు, మిలియన్ మార్చు లేదు, వంట వార్పు లేదు. బుడ్డ పోరగాళ్ళు కూడా, చదువుకునే పోరగాళ్ళు కూడా బడి బంద్ చేసి రోడ్ల మీద తిరిగిర్రు. తెలంగాణలో అనేక పాఠశాలల పిల్లలు, పంతుళ్ళు
రోడ్లు ఎక్కిర్రు, అంతేనా కాదా? తెలంగాణ కోసం రోడ్లు ఎక్కిర్రు. నిరుద్యోగులు పిడికడి మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని నిరుద్యోగులు కూడా ఏమి చేసిరయ్యా తెలంగాణ ఉద్యమంలో? మా నిధులు, మా నీళ్ళు, మా నియామకాలు మాకే కావాలి అనేది కూడా నిరుద్యోగులు కూడా తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిర్రు. ఇక్కడ చదువు పంతుల్లో పోరగాళ్ళు, నిరుద్యోగులు, కూలీ తల్లులు కూడా ఇవాళ అమ్మో తెలంగాణ వస్తే నాకు 2 కొడుకులు, 3 కొడుకులు, 4 కొడుకులు అని గిట్ట చెప్పుకున్న ఉన్నారు. నా కొడుకు ఏమన్నా నౌకరు వస్తుందో ఏమో, తెలంగాణ వస్తే నిజంగానే నౌకరు వస్తుందట. మా నౌకర్లు మొత్తం ఎవరో ఎత్తుకపోతుర్రు మా పక్కలోళ్ళు, మేము నోరు మూసుకోవాల్సి వస్తుంది, లబోదిబో ముత్తుకోవాల్సి వస్తుంది, మా పోరగాళ్లకు పెళ్ళిళ్ళు పేరంటాలు అవుతలేవు, తెలంగాణ వస్తే మా నౌకర్లు మాకు వస్తాయి, మా పోరగాళ్లకు నౌకర్లు వస్తాయని పాపము రైతు తల్లులు, కూలీ తల్లులు కూడా ఈ తెలంగాణ కోసము పాటుపడ్డరు. ఎంతోమంది మేధావులు ఈ తెలంగాణ ఉద్యమ బీజానికి వాళ్ళు బునాదేసిరు. ఎంతోమంది రచయితలు మా తెలంగాణ మాకు కావాలి అని పాటలు రాసిర్రు. ఎంతోమంది గాయకులు ఊరూరా డప్పు సంకర పెట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని చిటికలు వేసుకుంటా జనాలను చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే సకల జనులు, తెలంగాణలో ఉన్న సకల జనులు వంట వార్పు కాంచి మొదలు పెడితే, మిలియన్ మార్చ్ కానీ మొదలు పెడితే రకరకాల సబ్బండ వర్గాలు, కులము లేదు, మతము లేదు, అందరూ ఐక్యతగా పోరాడిర్రు. దేనికోసం? తెలంగాణ ఉద్యమం కోసం. అంతేనా? సబ్బండ వర్గాలు. అయితే ముఖ్యంగా అమరవీరులు, విద్యార్థి అమరవీరులు, అయ్యో రామ 1200 మంది బలిదానం చేసుకున్నారు. పైచిలికే 1200 మంది పైచిలకు ఇవాళ విద్యార్థులు పాపము ఆత్మ బలిదానం చేసుకున్నారు. దేనికోసం? తెలంగాణ కోసమే. పాపం ఇవాళ 1200 పైసలకు విద్యార్థులు తెలంగాణ కోసము ఎర్రటి నిప్పు కనికలల్లో మాడి మషైపోయి ఇవాళ వాళ్ళు వేగు చుక్కై తెలంగాణకు వేగు చుక్కలై దారి చూపుతుంటే మన పెద్ద మనిషి మాత్రము అయ్యో రామ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఎన్నడో యాది మరిచిండు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఎప్పుడో పక్కకు పెట్టిండు. వాళ్ళకు భూముల జాగాలు ఇస్తాడు, ఇండ్ల జాగాలు ఇస్తాడు, చేసుకొని బతుకురి అన్నాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, పశ్య అన్నాడు, పరక అన్నాడు, ఏది లేదు, ఎక్కలేదు. పాపం తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ కోసము అమరవీరులైన ఎవరైతే విద్యార్థి ఉద్యమ నాయకులు పాపం బలిదానం చేసుకున్నారో ఈ తెలంగాణ కోసము తమ ప్రాణాన్ని, వాళ్ళు ఇవాళ మరి పైలోకాన ఉండి పాపము అంతా కనిపెడుతూనే ఉన్నారు. మరి వాళ్ళ పాపమే జరిగిందో ఏమో కొంత కూడా. ఈ జాతిపిత ఎవరైతే ఇప్పుడు హరీష్ రావయ్య సంకలు గుద్దుకుంటుండో మా మామ జాతిపిత అని ఒక్క అమరవీరునికి కూడా సంపూర్ణమైన న్యాయం చేయలేకపోయిండు ఈ జాతిపిత. ఇగో ఈయన ఇప్పుడు హరీశమయ్య నోట్లోకి వెళ్ళి రామసక్కని రాగం తీసుకుంటా జాతిపిత, తెలంగాణ జాతిపిత ఇగో ఈ సొక్కం పూస అని చెప్తున్నారు. అమరవీరుల కుటుంబాలు అబ్బా వాళ్ళ బాధ వర్ణనాతీతం, చెప్పుకోలేని బాధ. ఇవాళ షెట్టంతా కొడుకు, ఇంటిలో ఉన్న షెట్టంతా కొడుకు నేల కొరిగిపోతే ఆ తల్లి బాధ ఎట్లా ఉంటుంది, ఆ కుటుంబ సభ్యుల బాధ ఏ రకంగా ఉంటుంది అనేది తెలియదా? మరి తెలంగాణ ఈయన ఒక గుంజుకొచ్చిండా, దాంట్లో ఈయన కూడా తెలంగాణ కోసము అందరితో పాటుగా ఈయన కూడా తల్లాడిండని చెప్పుకోవచ్చు.
అంటే నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అంటలేదు. తెలంగాణలో సబ్బండ వర్గాలు ఏకమైనవి, తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు ఏకమైనవి. ముఖ్యంగా ఇందులో ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు. ఇక ఈ ఉద్యమకారులు ఏదైనా సరే, మా భార్య ఏమన్నా సరే, మా అయ్య అమ్మ ఎన్ని తిట్టినా సరే, నా కడుపులో పుట్టిన పిల్లలు వాళ్ళు బడికి పోయినా పోకపోయినా ఏమైనా సరే, కానీ తెలంగాణ మాత్రం సాధించవలసిందే, తెలంగాణ ఉద్యమంలో ముందరుండి పోరాడవలసిందే అని పాపం ఉద్యమకారులు మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కేసీరావు ఉద్యమకారులకు ఏ రకమైన మోసం చేసిండో, ఇప్పుడు ఏ రకంగా ఉద్యమకారుల మీద మళ్ళీ సోయి పెట్టిండో. ఏది పదవి ఊసిపోయినాక కుర్చీ రేవంతమయ్య గుంజుకున్నాక ఇగో ఇప్పుడు ఉద్యమకారుల మీద ఈయనకు సోయి పుట్టింది. అరే ఉద్యమకారుల మర్చిపోతే గారా, అప్పుడు నాతో పాటు ఉండి, నాతో పాటు తిరిగి, నాతో పాటు ఆడి, నాతో పాటు పాడి, నాతో పాటు మాట్లాడి, నాతో పాటు ఉన్న ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో పాపం వీళ్ళని మర్చిపోతే గారా, ఎటువారా ఈ ఉద్యమకారులు. ఈ ఉద్యమకారుల వల్ల కూడా వీళ్ళ పాపం కూడా మనం జరిగిందిరా, ఈ కుర్చీ ఊసిపోతందుకు ఇది కూడా ఒక కారణమే అని కేసీరావే తెలిసి వచ్చింది. మరి గింతమంది పోరాడిర్రు, గింతమంది ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇంకా ఏమైపోతుందో ఈ తెలంగాణలో అని పాపం సోనియమ్మ గంపంత కన్ను పెట్టుకొని కళ్ళు తెరిచి తెలంగాణ ఇయ్యాల్సిందే, లేకపోతే ఇంకా చచ్చిపోతట్టురు పోరగాళ్ళు, శవాల పెంట అయితట్టుంది తెలంగాణ అని కడుపు చదవకుండా సోనియమ్మ కూడా కళ్ళు తెరిచి అక్కడ బీజేపీలతోటి వీళ్ళతోటి వాళ్ళతోటి అన్ని రాయబారాలు నడిపించి ఒప్పించి మెప్పించి తెలంగాణ ప్రకటించింది. మరి 10 ఏళ్ళు రాజ్యమేలి దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని, ఈ రాష్ట్రానికి నేను కావలి కుక్క లేక ఉంటా, లేకపోతే నా మెడ నరుక్కుంటా మాట తప్పితే అన్న ఈ జాతిపిత ఈయనేనా జాతిపిత? రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటా, లేకపోతే నా తల నరుక్కుంటా, నా మెడకాయ మీద తలకాయ ఉండదు అని చెప్పుకున్న ఈయనేనా జాతిపిత? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, పంచి పెడతా అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన భూములకు ఎసరు పెట్టి ఇవాళ పేదోళ్ళ భూములు గుంజుకున్న చరిత్ర కేసీరావుది. ఈయనేనా ఇప్పుడు తెలంగాణ జాతిపిత? ఆనాడు ఎప్పుడో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములకు ఎసరు పెట్టి పెద్ద పెద్ద బడా కంపెనీలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతోటి కుమ్మక్కయ్యి వాళ్ళ భూములను బలవంతంగా మరి సంతకాలు చేయించుకొని, పట్టాలు చేయించుకొని, కాగితకత్పలు రాసుకొని, లేకపోతే అక్కడ ఉన్న స్థానిక చోటా మోటా నాయకులతో బెదిరించి బలి మీదకి సంతకాలు తీసుకొని కూడా ఇవాళ ఎన్నెన్నో కంపెనీలకు తెరలేపిండు దొర. పాపం వాళ్ళైతే అన్నమో రామచంద్ర ఓనాడు పని మీద పోయినా ఇక్కడ మన గుమ్మడిదల కళ, అయ్యో రామ పెద్ద గుట్టకే ఎసరు పెట్టిర్రు. అక్కడ పాపం ఎస్సీలకు, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములాటాయి. వాటిని ఏడి కాడికి నిట్ట నిలువున పగ్గం పాడు. ఇదే కాదు, పట్నం హైదరాబాద్ చుట్టూతా తెలంగాణ వ్యాప్తంగా సర్కారు భూముల మీద కన్నేసి, సర్కారు భూములను కూడా కబ్జా చేసి, సర్కారు భూములలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో చేతులు కలిపి కుమ్మక్కయ్యి పేదోళ్ళ ఉసురు పంచుకున్న ఘనత ఇగో ఈ దొరది. ఇప్పుడు ఈయన ఆట జాతిపిత ఆట, తెలంగాణ జాతిపిత ఆట ఈయనే. ఎవరంటున్నాయ్యా? హరీశవయ్య ఈ రకంగా సంకలు గుద్దుకుంటుండు. ఒక రిక్షా దొక్కే తండ్రి, ఆయన కొడుకు ఒకే బడిలో చదవాలి, ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కొడుకు కూడా ఒకే బడిలో చదవాలి అనేది ఈయన సిద్ధాంతం పెట్టిండు. నడిపించిందా? ఇక ఈయన అయ్యామన సర్కారు బళ్ళు వన్య తప్పి చిన్న పోయి ఈగలు దోమలు జొర్రు జబ్బు అంటుంటే
కనీసం ఆ పోరగాళ్లకు టాయిలెట్ బాత్రూములు లేక అన్నవో రామచంద్ర అని అఘోరిస్తుంటే శంకరా భగవంత ఏంది గందరగోళము ఈ సర్కారు వాళ్ళల్లా గింత దారుణమా అని పాపం తల్లిదండ్రులు లబోదిబో ముత్తుకొని శాపనార్థాలు పెడితే ఇప్పుడు ఆయనే జాతిపిత అని పొగుడుతురు. ఆరోగ్యశ్రీ కడుపు చల్లకుండా ఆనాడు వైఎస్ రాజశేఖర్ పెట్టిన ఆరోగ్యశ్రీ దాన్ని మొత్తం అటకెక్కించిండు. పేదోడు ఇవాళ రేషన్ కార్డు తీసుకొని ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని దవాఖానలకు పోతే దవాఖానలో అడుగు పెడితే చెల్లది ఇది పైసా ఒక్క తూడు పైస కూడా మాకు వస్తలేవు నిధులు అనే కార్డు తీసుకొచ్చిండు. చదువుకునే పోరగాళ్ళు ఫీజు రియంబర్స్మెంటు అది ఆ కాగితాలు మొత్తము చెత్తబుట్టలల్లా మా అత మురట్ల మూలిగి చెదలు పట్టిపోయినాయి. కానీ ఫీజు రియంబర్స్మెంటు ఆ నిధులు ఎక్కడ దాటనంపిండో ఏం చేసిండో అవి కూడా ఒడిగట్టుకుంటేవి. ఇక ఇప్పుడు గసోని పెద్ద మనిషిని జాతిపిత అట. ఇంటికో ఉద్యోగం ఏది ఎంతవరకన పురస్తే నేను ఇంటికో ఉద్యోగం ఇస్తా అని సొకంపూస పలుకులు పలికిండు. ఇంటికో ఉద్యోగం ఈ పాడైపోను. ఈయన ముఖ్యమంత్రి ఈ తొలిదొమరంలోనే అసెంబ్లీ సాక్షిగా 1,00,000 కొలువులు అన్నాడు. ఎక్కడ పోయినాయో ఆ మాటలు, గాలి మాటలు ఎక్కడ కలిసిపోయినాయో, ఏ మేఘాలల్లా ఏ మబ్బులల్లా కాడ కలిసిపోయినాయో. ఏది లేదు ఎక్కడ లేదు. ఇంటికో ఉద్యోగం కానీ ఊరికో ఉద్యోగం లేదు, మండలానికో ఉద్యోగం లేకుండా చేసిండు. పోరగాళ్ళు పెళ్ళిళ్ళు కాక పేరంటారు కాక మా పొల్లగాడు పట్నం హైదరాబాదులో బ్రహ్మాండంగా చదువుతుండు. ఇక రేపో మాపో కొలువు వస్తుందని అయ్యమ్మ ఆశ మీద పశలు పంపిస్తే ఈ పోరగాళ్లకు ఇక్కడ ఉద్యోగాలు రాక మూరెడు మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద దుమ్ము వారించుకొని తిరిగి ఆఖరికి వస్తున్న కల్లా పోరగాళ్ళ గోస ఒక్క తీరు గోస. పిల్లనిచ్చే యాళ్ళ లేక పెళ్ళిళ్ళు పెటాకులు కాక కొంతమంది పాపం శరంగాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. అగో గస వంటి చరిత్ర మరి తిరగరాసిన ఇగో ఈయనే జాతిపిత అట. ఎట్లా జాతిపిత అవుతాడు? గిసవంటి కథలు నడిపించి, గిసవంటి వ్యవహారాలు చేసి, గిసవంటి సుతపూస పనులు చేసి ఇవాళ మా కేసీరావు జాతిపిత అని హరీశమయ్య ఒక్కడు సంకలు గుద్దుకోగానే అయిందా? ఎటువాయ్ తెలంగాణ రూపురేఖలు మార్చాలని కంకణం కట్టుకొని మరి ఏ రకంగా ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆశలు, ప్రొఫెసర్ జయశంకర్ సారు కళలు చదువురి. ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో, ఎటువంటి మరి సిద్ధాంతాలను ఆయన రూపొందించిండో యూట్యూబ్లల్లో గూగుళ్ళల్లో ఎత్తుకురి. ప్రొఫెసర్ జయశంకర్ అసలు ఆయన ఏంది, ఆయన జీవిత చరిత్ర ఏంది, ఆయన ఎవరి కోసం తన జీవితాన్ని అంకితం చేసిండు, ఎవరి వల్ల ఆయన మానసిక క్షోభ అనుభవించి ఇదైపోయిండు అనేది చదువురు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన చరిత్ర ఏంది, ఆయన ఎవరి కోసం పోరాడిండు, దేనికోసం తనలాడిండు అనేది తీయరి చదువురి. సాగలి ఐలమ్మ ఎటువాయే, దొడ్డి కొమరయ్య ఎటువాయే, ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది తెలంగాణ కోసము ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాపం వాళ్ళు ఇవాళ మా తెలంగాణ కోడి రతనాల వీణ అని వాళ్ళు తనలాడి ఇదైన వాళ్ళేమో ఇవాళ కళ్ళకు కానొస్తలేరు హరీష్ రావుకు. ఇక నీ దండం పెడితే అంటే చూడు ఇప్పుడు రేవంతమయ్యా మంచిగా చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పాలి కానీ ఇగో ఇప్పుడు గసవంటే ఆయన ఏమో ఇప్పుడు తెలంగాణ జాతిపిత అయిందట. డబల్ బెడ్రూమ్లు నీ అయ్యావునా డబల్ బెడ్రూమ్లు కట్టిస్తే ఆడ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తే అవి బలిపత్రం పట్టి కింద ఆ డబల్ బెడ్రూమ్ కింద మొత్తం మడుగులు, చెరువులు, కుంట, అల్ల దోమలు, కప్పలు, నీరుకంట్లు, మన్ను, మశాడము. ఎవడన్నా శరం తప్పినోడు ఇగో ఇది పోతే ఆడ మంచిగా పక్క పంచే పోయి కడుక్కున్నాడు అలానే ఆగం జగన్నాథం. డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లా కింద ఉంటుంది కదా వరండాలు కింద పార్కింగ్ కూడా చేసుకుంటాను. పాపం ఇవాళ వాళ్ళు
గాలినే గోడగా మేఘాలే మేడగా నేల తల్లి ఒడి మీద పాపం వాళ్ళు సంసారం చేసుకుంటుంటే వాళ్ళు పొట్ట గడవక అసలు ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఆ పొయ్యి మండక బువ్వ ఉడకక ఎండకు ఎండి ఆనకు నాని సలికి వణికి వాళ్ళు చెట్ల కింద పాపం దుర్భరమైన జీవితాలు గడుపుతుంటే వాళ్ళకు ఈన్నో ఆన్నో కట్టి వాళ్ళకు దూలమైతివి, వాళ్ళకు మనశ్శాంతి కలిగేవైతివి. కొంతమంది ఇక ఎక్కడ ఏగలేక ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఉరికి అందులో తాళాలు వలగొట్టి అలా జ్వరబడితే అధికారులు పెట్టి తోసేపించి వాళ్ళని సామాన్లన్నీ బయటేసి పగ్గం పాడు చేస్తుంది. ఇగో గిసవంటి చరిత్ర కలిగిన ఆయనే జాతిపిత అట. ఇప్పుడు ఏమనాలి మనము, ఏం చేయాలి, అసలు ఏం తోస్తలేదు, ఎట్లా జాతిపిత అవుతాడు అనేది ఇవాళ యావత్ తెలంగాణ సమాజం గుండె మీద చేసుకొని కేసీరావయ్య 10 ఏళ్ల రాజ్యంలో ఏం చేసిండు, ఆయన ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు, ఎలక్షన్ల ముందర ఆయన హామీనిచ్చి మాట్లాడిన మాటలకు ఆయనకు ఏమైనా అవకాశం ఇవ్వలేదా? ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళే ఆయనకు అవకాశం ఇచ్చినాము గన్లా, ఆ టైంలో ఏం చేస్తాడు అనేది ఉందా? 10 ఏళ్ళు పొద్దుపుచ్చుకొని ప్రజల సొమ్ము పొరక నాకి నాకి దిగమింగి ఇలా ఆఖరికి వస్తారు కల్లా లక్షల కోట్లు ఊరకేసుకొని ఇలా సబ్బండ వర్గాలను నిట్ట నిలువన ముంచి ఇది చేసి ఇలా ఆఖరికి వస్తారు కల్లా కేసీరావు జాతిపిత అని బీఆర్ఎస్ కోళ్ళాగలు సంకలు కొట్టుకుంటే ఎట్లా అవుతుంది అనేది తెలంగాణ సమాజము ఆలోచనలో మునిగి తేలుతుందిలా. ఇది కథ. ఇంకా సనావునే చెప్పుకుంటే భారతం, ఈ భారతం ఒడవది. ఇక ఈయన వచ్చిండు, ఓటమి భయంతోనే తమిళనాడులో కొత్త డ్రామా. చూద్దాం ఏం రాసిరో. ప్రజా విశ్వాసం కోల్పోయిన స్టాలిన్ ప్రభుత్వం, ప్రాంతీయ విద్వేషాలతో పబ్బం గడుపుకోవాలనుకోవడం దారుణము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చూద్దాం ఏం రాసిండో. ఓటమి భయంతోనే తమిళనాడులో కొత్త డ్రామా. ప్రజా విశ్వాసం కోల్పోయిన స్టాలిన్ ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలతో పబ్బం గడుపుకోవాలనుకోవడం దారుణం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ త్రిభాషా విధానంపై రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని డీఎంకే వితండవాదం చేస్తుంది. డీలిమిటేషన్ జాతీయ విద్యా విధానంపై దివాలా కోరుతనంతో డీఎంకే కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇక ఈయన రామసకంగా చేసిన మేము చేస్తే ఇచ్చుకపోయి బచ్చల పండు వంతుంది. ఇక వీళ్ళ చిన్నసాన వ్యవహారం కాదు ఇది. మరి ఇప్పుడు త్రిభాష విధానం అయితే ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు దేవుళ్ళు గొప్పనా, అమ్మ గొప్పనా, జన్మనిచ్చిన వాళ్ళు గొప్పనా, దేవతలు గొప్పనా అంటే ఏం చెప్తారు ముందుగాల? సరే దేవతలు కూడా గొప్పనే కాదంటలేము, కానీ ముందుగాల మనకు జన్మనిచ్చింది ఎవరు? తల్లిదండ్రులే కదా. మరి మాతృభాషను ఎట్లా మర్చిపోతారా? మాతృభాషను మర్చిపోతారా? ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను ఎట్లా మర్చిపోతాం మేము? ఇవాళ మా ప్రాంతము, మా రక్తంలో మసులుతున్న ఏదైతే మా భాష ఉందో, మా తమిళం ఉందో, దాన్ని మేము ఎట్లా ఇది చేసుకుంటాము? మీరు ఏదో బలి మీదకి భాషంగా కడితే మేము ఎట్లా ఒప్పుకుంటాము అనేది ఇప్పుడు వాళ్ళు. ఇక దీనికి ఏదో రాద్ధాంతం జరిగినట్టుగా ఇంకేదో చేసినట్టుగా అనుకుంటుర్రు. ఏం కథ? ఇక వచ్చే తాపకు ఇంకా ఏడాదినే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఇది చేయాలి, ఇదో కారణము, ఇట్లా చేసి ఏదో ఒకటి పోరాడుతుండు స్టాలిన్ అని ఈ పేరు బయటికి ఒక్కాలే, జనాలు మళ్ళీ ఓట్లు మాకే వేయాలా అనే ఆలోచన మీద చేస్తుండు అని ఇప్పుడు కిషన్ రెడ్డి కోడియాగా ఈ రకంగా మాట్లాడుతుండు. అయ్యా కిషన్ రెడ్డి, మీరు మాటగాళ్ళోళ్ళు, సుఖం పూసోళ్ళు. మరి మోడీ సారు
మోడీ సారు దేశానికి ప్రధానమంత్రి. ఈయన పాల్ పతాకం ఏం చేస్తుందయ్యా? ఈయన చూపు ఎక్కడ పోతుందయ్యా అంటే గుజరాత్ దిక్కే పోతుంది. గుజరాత్ దిక్కే ఎందుకు పోతుందయ్యా అంటే గుజరాత్ ఆయన సొంత ఊరు కాబట్టి, సొంత రాష్ట్రం కాబట్టి గుజరాత్లో ఏలుబడి చేసి తమాషగా ఇక్కడ పురకొన్నాడు కాబట్టి అది కథ. అంటే నీకు సొంత ఊరు మీద నీ సొంత రాష్ట్రం మీద ఎంత మమకారం ఉందో యావత్ ఇవాళ భారతదేశం జనాలకు అందరికీ ఎరకలేదా కిషన్ రెడ్డి? మోడీ ఒక ఏమంటారు చూడు, అంటే ఒక గుజరాత్కే పరిమితమైన ప్రధాన, భారతదేశం అంతటికి ప్రధాని కాదా? గుజరాత్కే ఆయన అంబాసిడర్ అయిపోయిండు. మరి దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ పోవాలి ఇవన్నీ? అంతెందుకు కిషన్ రెడ్డి, నీ మాట నీ కొంగుల్నే వేస్తా. ఇప్పుడు తెలంగాణకి వెళ్ళి పన్నుల రూపంలో రూపాయి తీసుకపోతుర్రు, కట్టుకుంటుర్రు. మరి ఇక్కడ వచ్చేది ఎంత? 42 పైసలే. నిధుల రూపంలో 42 పైసలే తెలంగాణకు వస్తున్నాయి. అదే బీహార్కు 1 రూపాయి పన్నుల రూపంలో చెల్లిస్తే కేంద్రానికి 6 రూపాయలు మళ్ళీ పంపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు, బీహార్కు. మరి ఇదేందన్నట్టు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటుంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని ఏడ ఇచ్చిరు మీరు, ఏడ వంచిరు మీరు సుఖం పూసలేనైతిరి. ఎందుకో చేస్తలేరు, ఎందుకో ఇస్తలేరు. ఇవాళ తెలంగాణకి వెళ్ళి రూపాయి గుంజుకపోయేది ఏంది, 42 పైసలు ఇచ్చేది అడుకోద్దా? ఇది మరి మీకు కనపడుతుంది కదా వివక్ష, పగబట్టినట్టు కనపడతలేదా? ఇక్కడ 1 రూపాయి కడితే 6 పైసలు, 3 పైసలు, 4 పైసలు. మరి అక్కడ పంచుతారు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో. గిసవంటి కథలు చేసుకుంటా, గిసవంటి వ్యవహారం చేసుకుంటా మళ్ళీ ఏమనంటే మేము సొక్కం పూసలము. ఇవాళ మోడీ అనేటోడు గుజరాత్కు ఎన్నో పరిశ్రమలు, ఎన్నో కంపెనీలు. ఇక ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఒడవది, అవి చెప్పుకుంటూ పోతే ఒడవనే ఒడవదు ఆ చరిత్ర. మొత్తానికి మోడీ ఏం చేసిండయ్యా? గుజరాత్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, అనేక కంపెనీలు, అనేక రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రగతిని ఉరుకులో పెట్టిస్తుండు. అంటే అది నీ రాష్ట్రం కాబట్టి అని. మరి ఇవాళ పాపం స్టాలిను, డిఎంకే స్టాలిను, అరే మా ప్రాంతం, మేము పుట్టి పెరిగిన గడ్డ ఇది, మా భాష మీద ఇంకా వేరే భాష తీసుకొచ్చి రుద్దుడేందుకు? మా భాష ఇది, మా రాష్ట్రం ఇది, మా ప్రాంతం ఇది, మా గడ్డ ఇది, మా నేల ఇది, మాకు బుద్ధి నేర్పిన నేల ఇది, మాకు చదువు నేర్పిన నేల ఇది, మాకు తెలివి నేర్పిన నేల ఇది, మాకు పోరాటం నేర్పిన నేల ఇది అని వాళ్ళకు ఉండదా? నీ గుజరాత్ రాష్ట్రాన్ని ఎట్లా చేసుకోవాలి, దేశంలో దీన్ని అగ్రగామిగా ఎట్లా నిలబెట్టుకోవాలి అన్న సోయి మీ మోడీ సార్కు ఉంటే, మరి ఇక్కడ ఎక్కడితో తీసుకొచ్చి మా మీద రుద్దుడు ఎందుకు? మరి మా భాష ఏమైపోవాలి అనేది వాళ్ళకు ఉండదా? ఒక ఏళ్ళు వాడు చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు మరి మనల్నే చూపిస్తున్నాయి అనేది ఎందుకు మర్చిపోతుండు ఈ కిషన్ రెడ్డి అనేది అర్థమవుతలేదు. ఏమన్నంటే ఏదో ఒకటి కాయించుకోవాలి, బట్ట కాల్చి మీద వేయాలి అంతే. ఇంకో మాట కూడా వచ్చిందిగా, ఇలా రుణమాఫీ జరగలే, నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డాడు. మదిరా, కొడంగల్, సిద్దిపేట ఏ ఊరుకు పోదాం,
సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా. అరే రామచంద్ర, ఈయన చెవులల్లా దూది పెట్టుకున్నా ఏంది? మార్చి 31 వరకు ఇంకెవరన్నా 2 లక్షల ఉన్నోళ్ళు వాళ్ళకు రుణమాఫీ చేస్తా సర్కారు సంతకం పెట్టిన సంస్కారం లేదు. తెలంగాణ నెత్తి మీద దరిద్రం కూర్చొని నాట్యం ఆడుతుంది. శనిదేవిని మొత్తం కూర్చోబెట్టిపోయిర్రు. అప్పుల కుప్ప చేసిర్రు. తెలంగాణను చిప్ప చేతికిచ్చిపోయిర్రు. వెనకో ముందో కుండల బువ్వలేదు కాబట్టి మెల్లమెల్లగా దీన్ని మనము అధిగమిద్దాము అని రేవంతమయ్య ఓ దిక్కుంగా కొలుపు పెట్టి చెప్తానే ఉండే. మళ్ళీ ఈయన తలుపు పెట్టి ఈయన ఒక గీ ముచ్చట ముంగటేసుకున్నాడు. రుణమాఫీ ఎంతోమంది చేసినాం. అక్కడక్కడ 2 లక్షల వరకు పైచిరుకున్నోళ్ళు అప్పుడే బ్యాంకు వాళ్ళు మీద జుట్టు ఉంటే అది కట్టుకొని 2 లక్షల వరకు మీకు రుణమాఫీ అవుతుంది, వెనుకో ముందు అవుతుంది, ఓపిక పట్టుర్రి అని రైతులకు ఈ బ్యాంక్ అధికారులు చెప్తూనే ఉన్నారు, వ్యవసాయ అధికారులు చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ సొక్కం పూస ఈ రకంగా ముక్కు నేలకు రాస్తారు. నువ్వు రాసేదే ఉందాడా, నువ్వు చెప్పేదే ఉందాడా? అప్పుడే చెప్పి మార్చి 31 వరకు వేస్తామని ఆయనది. అప్పుడే వేస్తామని ఇప్పుడే వేస్తామని అంటే మరి మీ మామ చేసిన భాగవతం గా రకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దరిద్రాన్ని నాట్యం ఆడిపిస్తుండు, అప్పుల కుప్ప చేసిండు, తూడు పసలు లేకుండా చేసిండ్రు, అన్నీ కరగనాకిరు. కాబట్టి ఇలా ఏది లేదు ఎక్కలేదు కాబట్టి వెనుకో ముందో సంసారం ఎలా తీసుకుందాం అన్నట్టుగా మాట్లాడుకొస్తుండు. మీ ఆయాంలో రుణమాఫీ పిట్టకింత నాకింత పిట్టకింత నానే తారారే నానే. మరి రుణమాఫీ మీరేం ఉదాహరణ చేసిరా? ఏకకాలంలో రుణమాఫీ చేసిరా మీ బీఆర్ఎస్ ఆయాంలా? ఓనాడు గింత రుణమాఫీ బ్రహ్మాండంగా చేస్తా అని బొల్లి కూతలు కూర్చుండు మీ మామ. చేసిండా? అక్కడికి వస్తాడకల్లా పిట్టకింత నాకింత గీ రకంగా చేసిన వ్యవహారం మీ మామది కాదా? అప్పుడే మర్చిపోయిరా హరీష్ రావు జనాలు. అయ్యో రావా, నువ్వు మాటలు బగ్గ నేర్చినవయో. తూర్పున ఒడిసే సూర్యుడు పడమట ఒడుస్తాడు అని కూడా నువ్వు నమ్మించే అంత మాట నీ మాట. గసం వంటి మాట నీది. దా పట్టుకొచ్చిన ఆరదే. నమస్తే తెలంగాణ. ఏముంది ఇలా ఆయువన్న వార్త? బూతు పిత అబద్ధాల మోత. ఉయ్యాల ఓ రామ ఉయ్యాల, పంగనామాలెట్టి ఉయ్యాలో, పంతుల్లమని చెప్పి ఉయ్యాల, దొంగ మాటలు నేర్చి ఉయ్యాలో, దోసుక తింటుండ్రు ఉయ్యాలా. అంతేనా? ఇక మరి బూతు పిత అబద్ధాల మోత ఏంది ఎట్లా? ఒక్కసారి మనం ఇక దీంట్లోకి తెర లోపలికి పోయి లోపటి మర్మం ఏందో గుంజుకొచ్చే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి బొంకుల్ని చీల్చి చెండాడిన హరీష్ రావు. డాక్యుమెంట్లు ఆధారాలతో సీఎంకు స్ట్రాంగ్ కౌంటరు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి. ఆయన అబద్ధాలకు జీఎస్టీ వేస్తే ఖజానా అంతా అటే. బూతుల పోటీ అంటూ పెడితే రేవంత్కే ఫస్ట్ ప్రైజు. రాయలసీమ లిఫ్ట్పై కొట్లాడి స్టే తెచ్చింది బీఆర్ఎస్. వామ్మో, రోజమ్మ చేపల పులుసుకు అలవాట ఈ ప్రగతి భవనంలో బగార పువ్వ చెటపట విందులు వినోదాలు చేసుకొని రాయలసీమను రత్నాలసీమ చేస్తాన్న గనుడు హరీష్ రావు మామ కాదా? కేసీరావయ్య కాదా? రోజమ్మ చేపల పులుసుకు అలవాట ఈ మాట మార్చి రాయలసీమను మేము రత్నాలసీమని చేస్తా అని ఆనాడు బొంకలే. ఓహో, అప్పుడే మర్చిపోయిరా ఏంది జనాలు? చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిన్నా ఉత్తమ్. అయ్యా ఇప్పుడు ఇటు తిప్పిరే వీళ్ళు చిన్న సన్న మొగోళ్ళు ఏం కానంటారు. ఎందుకంటే మరి చేపల పులుసు వాళ్ళు కూడా మరి చేయాలి కదా. కృష్ణా నీళ్లు తీసుకుపోతుంటే చేతులు కట్టుకున్నాడు.
మన నీళ్లు కొట్టేసిన ఆదిత్యనాథ్ సీఎం సలహాదారు. అమ్మా మంచిగానే ఉందిగా కథ. సరే ఒక్కసారి మనం తెరలోపడి పోయి ఈ మర్మం ఏందో గుంజుకోద్దాం. ఇప్పుడు ఏమన్నాడు అయ్యా హరీశం అయ్యా అంటే తిట్లలో ఫస్ట్ ప్రైజు ఎవరికి, తిట్లలో ఫస్ట్ ప్రైజు ఎవరికి, ఫస్ట్ ప్రైజు తిట్లలో ఫస్ట్ ప్రైజు ఎవరికి అంటే ఏం చెప్తారు? ఒక్కసారి ఈ తిట్ల పురాణంలో నీచుడా, నికృష్టుడా, దుష్టుడా, దుర్మార్గుడా, అష్టపాపాలుడా, దుష్ట చండాలుడా ఏమి కూసితివి కదరా నీ నోట. ఇక మరి ఆనాడు వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో అంతేనా? పల్లెటూళ్ళలో భూకామాంధులు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు, బడాయి పలికి పెద్ద మనుషులు ఉన్నారు అనేది ఎంతటి యథార్థమో ఒక్కసారి తిట్లల్లో ఫస్ట్ ప్రైజు అనేది ఎవరికి వర్తిస్తుందయ్యా అంటే కేసీరావే. అటడు తాత కేసీరావు అని ఎట చెప్తున్నావు? రేవంత్ రెడ్డి కూడా బాగానే తిడుతుండగా. అంటే ముందర నాగలు చక్కగా పోతే వెనక నాగలు కూడా చక్కగానే పోతుంది. 10 ఏళ్ళు పెత్తారం చేసి పగ్గాలు చేపట్టి అధికారంలో ఉండి గద్దెనెక్కి రాజ్యం వెళ్ళిన కేసీరావయ్య 10 ఏళ్ల పొద్దులో బూతు పురాణాలకు తల్లి తండ్రిగా మారిపోయిండు. ఎవరయ్యా అంటే కేసీరావు. ఈ తిట్లకు అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే తిట్లకు ఇవాళ ఊర్ల పొంచి ఉన్న జనాలు కూడా ఈ రకంగా మాట్లాడుకుంటలేరు. ఒక ప్రజాప్రతినిధులై మరి చట్టాలు తయారు చేసే ఒక శాసనసభలో ఉంటూ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏ రకంగా పరిపాలన అందియాలి అనేది మొత్తం పూరా మర్చిపోయి తిట్లకు అయ్యా అమ్మగా మారిపోయిండు. ఎవరయ్యా అంటే కేసీరావు. వింటారా ఒక్కసారి కేసీరావు తిట్లు ఎట్లా ఉంటాయి, కేసీరావు ఏ రకంగా మాట్లాడతాడు, ఎంత ఇకారంగా కూతరు కూస్తాడు. నిజంగా ఊర్ల పొంచి ఓ కూలి చేసుకుంటాడు, ఒక సఫాయి పని చేస్తాడు. వాళ్ళు కూడా గిట్లా మాట్లాడరేమో, అంత అధ్వానంగా మాట్లాడి ఇవాళ మొత్తం కలుషితం చేసేసిండు. ఇదే మన భాషని మొత్తం 7 కాడికి భ్రష్టు పట్టించిన చరిత్ర ఇక మరి కేసీరావు. ఇగో సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిసగాడి కొడుకు వాడు సిగ్గుపడాలి. పిసగాడి కొడుకే అంటున్నాడు నేను. తలకాయలేనోడు కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకేవాడు తలకాయనోడా తోకున్నాడా మంచి అగ్గాడిగా ఇన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పి అది మొగతనం. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెత్తందుకు పోతారు? అదేందుకు పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, ముక్కచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెల ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ సిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాని మామూలుగా అడుగు పెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో. గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం. జాగ్రత్త. ఏ విపక్షమే ఎవడెవడు తలకాయనోడు ఎవడు వాడు ఒకటే తీసుకురాపు. అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ. మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలేదు పీకేందుకు వచ్చినావా? ఈ సన్నాసులకు తెలియదు. ఆడవుడు 30 అది గెలిచేయలేదు, పీకేలేదు. అలా ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే అంటే బోకరగాలు 30 అదొకటి అడ్డంపొడు మాట్లాడుతుంది. బంజలు తిక్కమడ కొడుకులు అనుకున్నాడు 2 సిగ్గాన్ని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. ఎవడో సిల్లరగా కూడా నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? భాగవతంలో బుడకాలు దింపినట్టు కత్తులు దింపినారు. నువ్వు అగ్రపక్షం, తోకపక్షం, జోగడు బాగడు జోకెటోడు
తోక గాంధీ తొండెం గాంధీ ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ పనికి మాలిన దద్దమ్మ. కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని నువ్వు దేవుడు ఇచ్చిందని చెప్పి కుక్కలు మురిగి మురుగుతామంటే అరే ఏమవుతారా బై బేకుక్కలు మీరు బుద్ధిలే మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటికి వెళ్ళండి. ఫాల్స్ రిపోర్టర్ దరిద్రుడా ఎక్స్ట్రాలు ఎందుకా మీ బతుకులు చెడా ఇవో బతుకులా. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా ఇదే అడగద్దు. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రా చెప్పాలి చెప్తాను. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు. నువ్వు దురాశ పడకు. మీటింగ్ వస్తే చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. అడగద్దు. నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు. కొంచెం జాగ్రత్త. ఇంకా మాట్లాడితే మీకు ఏమైనా వినబడతాదమ్మా? వినడానికి వచ్చిందా మీకు ఇక్కడ ముచ్చట పెట్టడానికి వచ్చిందా? ఇలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటకు వెళ్ళండి. ఆడోళ్ళు కుక్కలాట ఆడోళ్ళని కూడా కుక్కలు చేసాడు. పనులు చేయకుండా మాకు ఇంకా ముళ్ళు ఎక్కువ ఉన్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు చేసి తీరుతాం. జాగ్రత్త కూడా మనం చేస్తా ఉన్నాం. ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు. ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు. తొక్కి పడేస్తాం. జాగ్రత్త కూడా మనం చేస్తా ఉన్నాం. వాడు పిచ్చి పడితే నువ్వు పెడతావా? నాకు అర్థం కాదు మాట్లాడేది. వాడు అన్ని నెలలు ఎట్లాడతామండి. మీరు జర్నలిస్ట్ అయితే సారీ ఎక్కడైనా బేవకూఫ్ అని వాడు అడగాలి. నువ్వు అక్కడనే నువ్వు రాపో అర్థం పడతానే జర్నలిస్ట్ పోయినాను. ఎట్లా మాట్లాడతారా? మేము ఆ పనికి మేళ చూసుకుంటూ కూర్చుంటాము. ఏ పని లేదు. ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని ఎత్తిడతారా? నేను ప్రతి గాలితో నాకే ప్రతిస్తాను. నువ్వు పిస్తోని మళ్ళీ అంటే మాడతాయి. ఏం పక్షాలు దిక్కుమాల పక్షం కట్టలేదు మళ్ళీ బడి లేదు. పక్షాలు ఉన్నాయి. నువ్వు పక్షాలు తయారు చేసి మీరు కనవాలి లేదా? పక్షాలు ఏమున్నాయి? ఏమైనా ఉన్నదా? నాకు అర్థం కూడా పడుచుకుంటున్నా. వీళ్ళని 300 కిలోమీటర్స్ దాటి వచ్చిన మంత్రిని పట్టుకుని పోయి 3 ఫీట్ల దిక్కించి గీపి మాటలు ఈ రాజకీయం. పిచ్చోడు బేకారుగాడు చెప్తే నమ్ముతారండి? బలుపా ఏంది అది? తమాషానండి. కుక్కలు పిచ్చోళ్ళు నక్కాలని చెప్పి ఇష్టమైన మాట్లాడేనా? అడ్డం పొడుగు మాట్లాడుతున్న ఐసీటీ ఏంది? మన విలువైందండి? నాకు అర్థం కాదు. నీ లిక్కేంది? నీ పత్రం ఏంది? నాకు అర్థం కాదు. లంగా మాటలు మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు అవసరం లేదు నాకు. మొట్టమొదలు అన్నిటికన్నా ముందు తిట్లు పనిచేయాలి. ఎవరు తిట్టద్దు. అందరూ అట్లా హౌలా మాటలు మాట్లాడడం చర్చ కంటే లేలే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకనికి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే మాట్లాడితే మన వచ్చిరా? లేకపోతే మన గోళీలు ఆడతా వచ్చిరా? దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా తప్ప ఉండు. స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ము నేర్చిన ఆరోటి పనికి మాలిన దందా నీకు ఇంట్రెస్ట్ ఉందా బాగా రాహుల్? అది నీ మూడ వాదన తలాతోకలేని వాదన. ఎవడా మాట్లాడేది నాకు అర్థం కాదు. అని లభంగా మాటలు మాట్లాడుకుంటా ఇలాగంతా పిచ్చి పోషకాలం ఉన్నాం మనం. పిచ్చి కుక్కలు మత్తుగా మరుగుతే లెక్క పెడతామా? నిన్న జనగామల మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయింది. రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండు. సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి డిపాజిట్ లక్షలేమో ఓడిపోతానని బయోటెక్ పట్టాడో ఈ మొరుగుతాడు. పండ పెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, తీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్న ఒక సందర్భం ఇంకా ఈయన నోటికి వెళ్ళి ఒక్క శిల్క పాలకెళ్ళది, ఒక శుద్ధ పూస పాలకెళ్ళది. మంచోడు ఇప్పటిదాకా హరీశమయ్య ఏం చెప్పుకొచ్చిండు? మా మామ జాతిపిత, మా మామ జాతిపిత. గిసమంటి బోల్దోపు మాటలు మాట్లాడితే జాతిపిత ఎట్లా అవుతుంది? ఏమన్నా అందం ఉన్నాయా? ఏమన్నా అందం సందం ఉందా? వ్యవహారం విన్నారు కదా. ఇక ఇంకో గిది కథ. ఇక సరే ఆ ముచ్చట పక్కన పెడదాం. ఇప్పుడు తిట్లు ఏ రకంగా మాట్లాడి సౌటలు, సన్నాసులు, దద్దమ్మలు, కుక్కల కొడుకులు, పందుల కొడుకులు, గాది కొడుకలు, బేవకూపుగాళ్ళు. ఇప్పుడు నాకే వస్తారు ఆ మాటలు. ఇప్పటిదాకా విన్నాం అందరం, మీతో పాటు నేను కూడా విన్నా. కానీ ఇప్పుడు ఆ మాటలు నాకే వస్తలేవు. తిట్టు తిట్టు తిట్టు. మరి తెలంగాణలో ఉన్న తిట్టు తిట్టు తిట్టు. నీకు తల్లి ఎవరు అంటే ఏం చెప్తావే తిట్టు. నీకు తండ్రి ఎవరే అంటే ఏం చెప్తావే తిట్టు తిట్టు తిట్టు. మరి తిట్టుకు అయ్య ఎవరు అమ్మ ఎవరు అంటే తిట్టు తిట్టు తిట్టు. ఏడికి పోతుందిరా నాయన ఈ తిట్టు. పుసాక ఫామ్ హౌస్ కాడికే ఉరుకుతుంది. మీరు బాగా గమనించుర్రి. చక్కగా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కాడికే ఉరుకుతుంది తిట్టు. ఎందుకంటే అయ్యా అమ్మ ఆయనే కాబట్టి, కేసీరావయ్యే కాబట్టి కేసీరావు ఈ తిట్టుకు అయ్యా అమ్మగా చరిత్రలో తనకంటూ ఒక పేజీని సంపాదించుకున్నాడు.
మరి ఇది తరతరాలుగా ఇక ఇది మాసిపోని చరిత్ర, చెదిరిపోని చరిత్ర. తిట్టుకు అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే ఏం చెప్తారు రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో రాబోయే తరాలు మరి బుడపొరగల్ల పాఠాల పుస్తకాలలో కూడా ఉంటుందో ఏమో ఇది పాఠ్యాంశాలల్లో. కానీ దయచేసి మాత్రం ప్రభుత్వాలకు విన్నపం ఏఎన్ఎన్ తరపున ఇక మరి గిసమంటి భాగవతాన్ని తెర మీదకి రానియకుర్రి, రాబోయే రోజుల్లో దీన్ని పెంచి పోసేయకుర్రి. ఈ తిట్టు ఏదైతే నా అయ్యా నా అమ్మ అని ఇప్పుడు ఫామ్ హౌస్లో ఇక రామ సక్కదనంగా ఇక బాయికాడ పొలం బారబెట్టుకుంటా ఇంటికాడ ఉన్న కేసీరావయ్య ఈ తిట్టుకు అయ్యా అమ్మగా మారిపోయింది కాబట్టి మరి ఇది ఎట్లా చేస్తారో ఏం కథో కానీ ఈ తిట్టు మాత్రం ఇప్పుడు మా అయ్యా మా అమ్మ కేసీరావే అని చెప్పుకునే పరిస్థితి దాపురమైంది తెలంగాణలో. అట్లా ఇప్పుడు ఈయన ఏమన్నాడా? హరీష్ రావు ఏమన్నాడు? ఇగో బూతు పిత. ఇప్పుడు ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలి? అయ్యా అమ్మకు, తిట్టుకు అయ్యా అమ్మగా మారిపోయిన తిట్టుకు ఇప్పుడు అయ్యా అమ్మ లెక్క ఉన్నటువంటి పెద్ద మనిషి కేసీరావుకి ఇస్తే సరిపోదు, ముద్దు ఉండదు కదా. అందుకనే ఇప్పుడు బూతు పిత ఎవరయ్యా తెలంగాణలో అంటే కేసీరావు అడుగు జాడల్లో మరి రేపటి సంది ఇంకెంతమంది నడుస్తారో ఏం కథో. కానీ దయచేసి ఈ తిట్టుని మాత్రం జర్రా ఇక్కడికే దీన్ని పరిసమాప్తి చెయ్యాలి. లేకపోతే రాబోయే రోజుల్లో తరతరాలు నేర్చుకొని ఇది ఎక్కడికో వెళ్ళిపోయే గండం దాపరం అవుతుంది. కాబట్టి మొత్తానికి తెలంగాణలో బూతు పితగా కేసీరావు మరి అలా బూతు పిత అనే ఒక అవార్డును దక్కించుకున్నాడు అనేది మాత్రము మనకు కళ్ళారా కనపడతా ఉన్నది. బూతు పిత అబద్ధాల మూత. అబద్ధాలు అంటే మనం ఎలాగైనా చెప్పుకున్నాం కదా, నేను ఈ రాష్ట్రానికి కావలి కుక్కలక ఉండకపోతే నా మెడకాయ మీద తలకాయ ఉండదు అన్న చరిత్ర కేసీరావుది కాదా? ఎలాగ చెప్పుకున్నాం, మనం అన్నీ చెప్పుకున్నాం. దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఫీజు రియంబర్స్మెంటు, కేజీ 2 పీజీ విద్య, మళ్ళీ పోతే ఇంటికో ఉద్యోగము, ఆరోగ్యశ్రీ, అంతా ఏం చెప్పుకొచ్చిన అంతా ఉత్తబుర్రే, అంతా గంగల కలిసిపోయింది. ఇవన్నీ అబద్ధాలు, నీటి మీది మూటలు. కాబట్టి ఇక్కడ బూతుపిత అన్న కేసీరావే వస్తాడు, అబద్ధాల మూత అన్న కేసీరావే వస్తాడు. ఇవాళ అయ్యా అమ్మగా తిట్టుకు అయ్యా అమ్మగా మరి జన్మనిచ్చిన ఎవరైతే కేసీరావు ఉన్నాడో ఆ కేసీరావుకు సరిపోనుగా రామసకదనంగా మరి ఈ తిట్టు మరి ఇలా ఆయనని ఎంత ఊరుకుంటుందో మరి ఏ రకంగా ప్రేమ పంచుకుంటుందో. కానీ ఇప్పుడు తిట్టుకు కేసీరావుకు అంతటి దగ్గర సంబంధం ఉన్నది. తిట్టుకు కేసీరావుకు రామసక్కని చూడసక్కని బంధము పురకొన్నది అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇక దీన్ని ఇంకెక్కువ కూడా సాగ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇక ఇంతటితోని ఇక మరి ఆ బూతుపిత జర్నన్న మరి ఫామ్ హౌస్లో ఉండి కొంచెం నాగరికత భాషతోటి మళ్ళా అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకేమొచ్చిందా? అప్పులు అవినీతిలో కేసీఆర్తో రేవంత్ పోటీ. ఇక ఈ కోడియాకు ఏమి లేదు. అప్పులు అవినీతిలో కేసీఆర్తో రేవంత్ భేటీ. డీలిమిటేషన్పై కాంగ్రెసు డిఎంకేనది దివాలా కోరుతనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. ఇప్పుడు డీలిమిటేషన్ మరి ఇప్పుడు డీలిమిటేషన్ అని అంటుర్రు. మరి అక్కడ ఉత్తరాదినేమో పుస కనిరి
ఉత్తరాదిన పుస కానిది ఇప్పుడు అక్కడ సీట్లు పెంచుకుంటే పుసగా అన్నారు ఉత్తరాదిన. అక్కడ సీట్లు పెరిగితే డీలిమిటేషన్ చేసి ఇక్కడ దక్షిణాదిని ఓరసూపు చూస్తే ఏమైపోవాలి రేపు అంటే దీంతో అక్కరే లేదు మనకు, దీంతో మనకు అవసరమే లేదు. ఏది దక్షిణాదితో మనకు అవసరమే లేదు. ఇది ఉంటేంది పోతేంది. రేపు ఏది నిర్ణయం తీసుకోవాలన్నా, ఏది చేయాలన్నా, ఎట్లా చేయాలన్నా మనకు ఉత్తరాది మద్దతు బిర్రగా నాటుకొని ఉంటుంది. కాబట్టి ఉత్తరాదిలో జనాభాను పెంచుకున్నారు, దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను ఇక మరి ఆ రకంగా పాటించి ఉత్తరపుర కాడికి తీసుకొచ్చారు. నిన్న మొన్న స్టాలిన్ అన్నాడు, తమిళనాడు ముఖ్యమంత్రి, కనుర్రా ఒక్కొక్క జంట 16 మందిని కనుర్రా నాయన, మనం మోసపోయినాము, మనల్ని ఆగం చేసిర్రు, మనల్ని మోసం చేసిర్రు. ఇప్పటికైనా మీరు ఒక్కొక్క జంట 16 మంది పిల్లల్ని కనుర్రి ఏదేమైనా నేను చూసుకుంటా అని ఇక ఆయన గా రకంగా మరి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మరి సీట్లు పెరిగితే ఇక్కడ సీట్లు తగ్గే కోపు ఉంది. ఇక్కడ జనాభా ఎక్కువైంది కాబట్టి ఇక్కడ పెరిగే కోపు ఉంది, ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తగ్గే కోపు ఉంది. ఈ ముచ్చట మాత్రం ఇప్పి చెప్తాడు కిషన్ రెడ్డి. మరి ఈయన కూడా దక్షిణ భారతదేశం పిల్లగాడేగా, దక్షిణ భారతదేశం కోయాగేగా. ఏమన్నా అంటే ఇక అక్కడ మార్కులు కొట్టాలి కదా, మోడీ కాడ మార్కులు కొట్టాలి కదా. ఇక ఆయన అమిత్ షా వస్తాడు, మైకు పట్టుకుంటాడు, డీలిమిటేషన్ తోటి ఏ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది కథ అని ఆయన ఇక మరి ఏమంటారు చూడు, గోడమిత్ర మాటలు మాట్లాడతాడు. అసలైన భాగవతం గిరిజనైనా మాకు రేపు రాబోయే రోజుల్లో అన్యాయం జరుగుతుంది, ఇప్పటికే మీరు త్రిభాష విధానం అంటున్నారు, మా మాతృభాషను దెబ్బకొడుతున్నారు, మళ్ళీ ఈ పునర్విభజన ఏదైతే నియోజకవర్గాలు చేసి ఇవాళ మమ్మల్ని నిలువున ఆగం చేస్తాను ఇది. రేపు మా దక్షిణాది రాష్ట్రాలతోటి మీకు పని లేకుండా ఉత్తరాదులే ఇంకా పెత్తానం చేస్తారా? ఉత్తరాదులతోటే మీరే కలుపుకొని మీరే మళ్ళీ ఈ దేశాన్ని ఏలుబడి చేస్తారా? ఇదేనా మీ తరీకా? అందుకనే కుటుంబ నియంత్రణ పెట్టి మమ్మల్ని ఇవాళ ఏడ దొక్కాలను ఆడ దొక్కిర్రు అనేది. ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న కోయిలాగలు ఎట్ట చేద్దాం ఏంది అని ఈ మింగడం ఎగురుతుంటే ఇగో ఆయన కిషన్ రెడ్డి ఏమంటారు చూడు, తాడు పట్టలేదు, తగులు పట్టలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు ఉంది కథ. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా కిషన్ రెడ్డి ఇప్పుడు నేను కొప్పు ఎత్తుకున్నా ఏం కాదు, అంతా వాళ్ళ లబ్ధి కోసమే ఏదో చేస్తురు అనేది ఇప్పుడు ఈయనే తీగరాగాలు తీస్తుండు. ఇక మొత్తానికి గిది బిడ్డలారా చూసిర్రు మార్నింగ్ న్యూస్ విత్ మీ నర్సే తాత. ఇక రేపు